న్యాయం కోసం ఫిర్యాదు చేయడానికి వచ్చిన వివాహితను మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఏకంగా తాళి కట్టి రెండో పెళ్లి చేసుకున్నాడు నంద్యాల సిసిఎస్ ఇన్స్పెక్టర్. ఈ వ్యవహారం ఆలస్యంగా బయటపడింది. తన భార్యను రెండో వివాహం చేసుకొని తనకు అన్యాయం చేశాడని బాధితుడు కోర్టును ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అన్నమయ్య జిల్లా మదనపల్లె 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కడప జిల్లాకు చెందిన పవన్ కుమార్ దుబాయ్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. 2018లో అన్నమయ్య జిల్లా కలికిరికి చెందిన సరితతో అతనికి పెళ్ళైంది. తర్వాత ఉద్యోగరీత్యా దుబాయ్ వెళ్ళిపోయాడు. అప్పుడప్పుడు భార్య వద్దకు వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలో పవన్ భార్య కుటుంబ గొడవల నేపథ్యంలో మదనపల్లి డిఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు వెళ్ళింది. ఆ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న సిఐ సురేష్ కుమార్ సరితతో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చాడు. ఉద్యోగరీత్యా దుబాయ్లో ఉంటున్న సరిత భర్త పవన్ కుమార్కు ఈ విషయం ఆలస్యంగా తెలిసింది. దీంతో ఇక్కడికొచ్చి మదనపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాళ్ళు పట్టించుకోలేదు. దీంతో ఏకంగా సిఐ సురేష్ కుమార్తో పాటు తన భార్య, సిఐ సురేష్ కుమార్ తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలంటూ కోర్టును ఆశ్రయించాడు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు మదనపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ సురేష్ కుమార్, అతని తల్లిదండ్రులు సరితలపై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై ఛార్జ్షీట్ వేయకుండా కాలయాపన చేస్తున్న మదనపల్లి పోలీసుల వ్యవహారంపై పవన్ ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేశాడు. తన జీవితాన్ని నాశనం చేసిన సిఐ సురేష్ కుమార్ పై కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నాడు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.